నేరం చేసిన ధీరజ్కి శిక్ష పడాలి. నా మాట విని ఈ యాక్సిడెంట్ కి నీకు ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకో. తాగితేనే చాలా నిర్లక్ష్యంగా కారు నడుపుతాడు. చివరకు ఒక మనిషిని కూడా చంపేశాడు. నీ కొడుకుని కాపాడటం కోసం నన్ను బలిపశువుని చేసి ఈ కేసులో ఇరికించావు. నేను బ్రతికుండగా మాత్రం నన్ను నీ కోడల్ని చేసుకోలేవు. గుర్తు పెట్టుకో. ఏంటి పండు, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబాయ్, చిన్న అన్యాయంగా కేసులో ఇరుకొని ఇప్పుడు ఏకంగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు అలా ఎలా వెళ్ళి ఇరుక్కుపోయాడు పండు? ఏం చెప్పమంటావు బాబాయ్? ఆ రోజు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళి పోలీసులకు లొంగిపోయి తనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకున్నాడు. ఆ భార్గవి ఏదో కాపాడుతుందని నమ్మాడు. అసలు తనను ముంచిందే ఆ భార్గవి. అది ఇప్పటికి అర్థమైంది బాబాయ్ వాడికి. ఇప్పుడు ఉపయోగం ఏముంది? తను నిజం తెలుసుకునేసరికి జీవితం నాశనం అయిపోయిందిగా. నా జీవితాన్ని కూడా భార్గవి ఇలాగే సర్వనాశనం చేసిందిరా. దాని మాటలు వినడానికి చాలా బాగుంటాయి. పీకల లోతుకి దిగబడిపోయేంత వరకు మనం ఊబిలో కూరుకుపోతున్న సంగతి ఎవరికీ అర్థం కాదు. నేను మొదటి నుంచి మొత్తుకున్నాను బాబాయ్. నా కళ్ళారా చూశానురా. మీ అమ్మ నాన్నల మాట నమ్మకు, వాళ్ళు నిలువునా ముంచుతారు. వాళ్ళ ఆ భార్గవి మనుషులంటే వీడే నమ్మలేదు. భార్గవి చెప్తే నేరం నెత్తిన వేసుకోవడానికి ఒప్పుకోని మనిషి ఆ అమ్మ నాన్నలు చెప్తే వెళ్లి లొంగిపోయాడు. ఆ భార్గవి వాళ్ళ చేత ఇదంతా చేయించింది బాబాయ్. అది చాలా దుర్మార్గురాలు పండు. తను బాగుపడడం కోసం ఎవరినైనా నాశనం చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్. వాడికి ఖచ్చితంగా 5 నుంచి 7 ఏళ్ల దాకా శిక్ష పడుతుందంటున్నారు. పాపం ఆ రాజాగారు కరణమ్మ వాడిని ఒప్పించి లాయర్కి వకాల్తా ఇవ్వమంటే వాళ్ల మాట వినకుండా ఆ భార్గవి పంపించిన లాయర్ నమ్మాడు. ఆ లాయర్ ఎంత మోసం చేశాడో చూశారా బాబాయ్? కోర్టులో ఎవరైనా వాదిస్తారు, అలాంటిది లాయర్ నేరం ఒప్పుకున్నాడు కదా అని శిక్ష వేసేయండి అంటారే గాని అసలు చిన్న ఒక్క తప్పు పని చేయలేదని ఒక్క మాట కూడా అనలేదు బాబాయ్. ఎందుకంటాడు? వాడి టార్గెట్ చిన్నాకి శిక్ష వేయించడం. విచారణ చేస్తే ఎక్కడ ధీరజ్ గారు దొరికిపోతాడనే భయం. అందుకే నమ్మించి చిన్న గొంతు కోశారు. నాకు చాలా బాధగా ఉంది బాబాయ్. చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి పెరిగాం. ఏది తెచ్చుకున్నా ఇద్దరం కలిసి పంచుకునేవాళ్ళం. అలాంటిది వాడికి శిక్ష పడుతుంది అంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంది బాబాయ్. ఆ భార్గవిని చెప్పి నేనే జైలుకి వెళ్దామనుంది. ఆ అవకాశం నీకెందుకు ఇస్తాను పండు? దాన్ని చంపాల్సింది నేను బయటకు వచ్చిందే అందుకో. దాన్ని నేనే చంపుతా. నేను ఆవారాగాడిగా తిరిగేటప్పుడు నన్ను చేర తీసింది ఆ భార్గవి గారు. రికమెండేషన్ లేకుండా నాకు డబ్బిచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, హోదా ఇచ్చింది. అన్నీ ఇచ్చి ఆదుకున్న ఆవిడ పాములాంటి మనిషా? నా మీద కేసులు పెట్టి నన్ను పోలీసులతో ఎముకలు విరిగేలా కొట్టించిన మీరు దేవుళ్ళ?
డాడీ రాను. డాడీ చిన్న అన్నయ్యకి ఆల్మోస్ట్ శిక్ష కన్ఫర్మ్ అయిందంట కదా. శిక్ష పడితే ఎంతకాలం పడుతుంది డాడీ? చెప్పలేమను. 3 నుంచి 7 సంవత్సరాల దాకా అంటున్నారు. చెయ్యని తప్పుకి ఒక్కరోజు కూడా శిక్ష పడకూడదు కదా డాడీ? అసలు అన్న ఏ తప్పు చెయ్యలేదు, ఆ విషయం మనందరికీ తెలుసు. మరి కోర్టుకి జడ్జి గారికి ఎందుకు తెలియదు డాడీ? జడ్జి గారు మనుషుల్ని చూడరమ్మా, సాక్ష్యాలని చూస్తారు. తప్పు చేశాను అని చిన్నానే ఒప్పుకుంటే ఏ కోర్టైనా ఏం చేస్తుంది? కానీ ఆ అన్నయ్య నిర్దోష్ కదా డాడీ? ఆ విషయం చెప్పేదెవరు? నేను తప్పు చేయలేదు అంటే ఎవరన్నా కాపాడతారేమో, కానీ నేనే చేశాను అంటే ఎలా వదిలేస్తారు? నేరం ఒప్పుకుంటే తప్పు చేయనట్టు కాదుగా. పైగా అవతల ఒక మనిషి చచ్చిపోయాడు, ఇంకెలా వదిలేస్తారు? మరి మనం ఏం చేయలేమా డాడీ? ఏం చేయగలమమ్మా? ఏం చేయడానికైనా చిన్న సహకరించాలి కదా. డాడీ మీరు వెళ్ళి డైరెక్ట్ గా చిన్న అన్నయ్యతో మాట్లాడండి డాడీ. మీరు మాట్లాడితే ఒప్పుకోవచ్చు. ఒక్కసారి కోర్టులో తను తప్పు చెయ్యలేదు అని ఒక్క మాట అనమని చెప్పండి డాడీ. నాకు మనసులో అదే ఉందమ్మా. చిన్న నీకు రక్తం పంచిన అన్నయ్య, అదే తన రక్తం ఇచ్చి నిన్ను కాపాడాడు కదా. కాదు డాడీ, నిజంగానే రక్తం పంచుకున్న అన్నయ్య. ఆ నిజం నాకు తెలుసు. చిన్నాని నేను కరుణ అంటే ఎంత అభిమానిస్తానో నీకు తెలుసు కదా. మా మాటలు కూడా తన చెవికి ఎక్కడం లేదు. చిన్నాకి శిక్ష పడితే కరుణ అంటే అస్సలు తట్టుకోలేదు. మనం ఎంత బాధపడుతున్నామో దానికి 10 రెట్లు నరకం అనుభవిస్తుంది. అందుకే డాడీ మీ ఇద్దరు చెబితే అయినా వింటాడేమో. ఒక్కసారి ట్రై చేయండి. మా మీద చిన్నాకి ప్రేమ గౌరవం రెండూ లేకుండా పోయాను. కనీసం వసుతో మాట్లాడిస్తే ఏమన్నా మారుతాడేమో చూడాలి. ఏంటి చిన్నాన్ని కాపాడడం కోసం వ్యూహాలు రచిస్తున్నారా? మీ మీదకొచ్చి మీ చొక్కా పట్టుకుని వార్నింగ్లు ఇచ్చిన మనిషి గురించి మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాడు తప్పు చేశాను అని అంతలా చెప్తుంటే తప్పు చేయలేదని మీరు వాదిస్తారేంటి? ఏ వాడికి తెలీదా చేయని నేరం ఒప్పుకుంటే శిక్ష పడుతుందని? నువ్వేంటే కరుణతో కలిసి చిన్న దగ్గరికి వెళ్ళమని సలహా చెప్తున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? మెల్లమెల్లగా నువ్వు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కి సరెండర్ అయిపోతున్నావు. లేదు మమ్మీ, చిన్న అన్నయ్య నిర్దోషి. అయితే నీకేంటి? ఏంటో నీకెప్పటికీ అర్థం కాదు అమృత. ఎందుకంటే నువ్వు అసలు మనిషిగా ఆలోచించడం మానేశావు. మంచితనం, మానవత్వం అనే పదాలకి అర్థాలు ఎప్పుడో మర్చిపోయావు. ఒడ్డు చేరాక తెప్ప తగిలేసే వాళ్ళని దుర్మార్గులు అంటారు. చేసిన సహాయాన్ని మర్చిపోయిన వాళ్ళని కృతజ్ఞులు అంటారు. నువ్వెవరో నీకే తెలియాలి. నేను దుర్మార్గురాల్ని, కృతజ్ఞురాల్ని. మరి మీరందరూ మంచితనంతోనే పోరాడుతున్నారా? మీలో అంత మంచితనం దాగుందా? ఉందో లేదో నీకు చెప్పినా అర్థం కాదు. మా బాధంతా ఒకటే. చిన్నా కూడా ఒక తల్లికి కొడుకే. చెయ్యని నేరానికి వాడికి శిక్ష పడితే నీ కూతురి కోసం నువ్వెంత ఏడుస్తావో వాళ్ళమ్మా నాన్న కూడా అంతే ఏడుస్తారు. ఆ పరిస్థితి వాళ్ళకి రాకూడదు అని మేము తాపత్రయపడుతున్నాం. అసలు నువ్వొక తల్లిగా ఆలోచిస్తే చిన్నా గురించి అలా మాట్లాడవు. నువ్వు ఒక బిడ్డని కని ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేశాను అని ఆలోచిస్తే ఆ భార్గవి చేసిన దారుణాలని సమర్థించవు. నీకు చేతనైతే మంచి చెయ్యి, లేదంటే నోరు మూసుకొని కూర్చో. అంతేకాని ఇలా విమర్శించుకో.
తెలుసు లాయర్ గారు. అందుకే కదా ఏరి కోరి మిమ్మల్ని పెట్టుకుంది. ఆ చిన్నాన్ని పూర్తిగా ఇరికించేశారు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే ఛాన్సే లేదండి. అసలు ఆ జడ్జి గారు ఆ పీపీ గారి కంటే నా మాటలకే ఎక్కువ ఇంప్రెస్ అయ్యారండి. ఖచ్చితంగా చిన్నాకి మినిమం 5 ఏళ్ళు శిక్ష గ్యారంటీ అనుకోండి. అంతేనా? ఇంకా కావాలా? అయితే నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. అక్కడ శిక్ష పెరిగే కొద్దీ ఇక్కడ మీకిచ్చే పేమెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పారు కదా మేడం, ఇక నా టాలెంట్ చూపిస్తాను. నీ నుంచి బెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటానండి. శభాష్, అది మాటంటే. మీరు వాదించే తీరును చూసి మా వారు కూడా షాక్ అయ్యారంటే నమ్మండి. అసలు అతను ఎవరి తరపున లాయరు అని నన్ను అడుగుతున్నారంటే నమ్మండి. ఎదుటోటి ఎడుపు చూసి నవ్వుకోవటం దీనికొక్కదానికి చెల్లింది. జాలి దయాలేని జన్మ. ఓకే మేడం, రేపు ఫైనల్ హీరింగ్ లో చిన్నాకి మాక్సిమం శిక్ష పడేలా చేస్తాను. ఉంటాను. ఏంటి భార్గవి, లాయర్ని బాగా రెచ్చగొట్టి చిన్నాని పూర్తిగా జైల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నావా? మరి లేకపోతే నిర్దోషిగా విడుదల చేయిస్తాననుకున్నావా? ఇది చాలా అన్యాయం భార్గవి. ఇప్పుడు గొడవలు పగలు నీకు ఆ చందుకి మధ్యలో చిన్న ఏం చేశాడు? చాలా కాలం అమ్మా నాన్నలకి దూరం అయ్యాడు. అలాంటి మనిషిని ఇంకా ఏడిపించడం న్యాయం కాదు. అంటే నేనిప్పుడు చిన్నాను వదిలేయాలా? వాణ్ణి వదిలేస్తే మన ధీర జైలుకు పోవాలి. నా ప్రాణం పోయినా వాణ్ణి జైలుకు వెళ్ళనివ్వను. వెళ్ళాలి. శివకోటి, నేనే. తప్పు చేసిన వాడు జైలుకు పోవాలి. ఏ తప్పు చేయని వాడు బయట తిరగాలి. నీ కొడుకు యాక్సిడెంట్ చేసి మనిషిని చంపి తప్పు చేశాడు. దానికి వాడికి శిక్ష పడాలి. ఏ నేరం చేయని చిన్న బయటికి రావాలి. ఇంపాసిబుల్. చిన్నాకి శిక్ష పడుతుంది. అయినా ఎవరు లోపలుండాలో ఎవరు బయట ఉండాలో చెప్పడానికి నువ్వెవరు? నేనెవరో మర్చిపోయావా? ఒక్కసారి నేనెవరో గుర్తు చేయనా? ఏంటి బెదిరిస్తున్నావా? నా మీద హత్యా ప్రయత్నం చెయ్యబోయావు అని నీ మీద కేసు రిజిస్టర్ అయింది. నువ్వు బయటకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారు తెలుసా? నోరు మూసుకొని వచ్చిన దారిని పారిపో. లేదంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. అసలు నిన్ను ఇన్ని రోజులు బతకనిచ్చి చాలా తప్పు చేశాను. ఆగో. నా జోలికొచ్చావంటే కాల్చి చంపేస్తాను. నాకు లైసెన్స్ కూడా ఉంది. అడిగేవాడు ఆపేవాడు కూడా లేడు. నోరు మూసుకొని వచ్చిన దారిని వెళ్ళు. చూడు భార్గవి, ఇప్పటికే అన్యాయంగా నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు చిన్న జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. ఇది న్యాయం కాదు. వాణ్ణి వదిలేయి. నా ప్రాణం మీద నాకు తీపి లేదు, కానీ నీకు కడుపు తీపి ఉంది. అది నాకు తెలుసు. చిన్నాకి ఏదైనా జరిగితే నీ కొడుకు నీకు దక్కడు భార్గవి. నీకు కడుపు కోత ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను. వద్దు భార్గవి, వద్దు. అనవసరంగా మన ధీరజ్ని చంపేస్తాడు. నా మాట విని చిన్న వదిలే. Shut up! చూడు శివకోటి, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే రకాన్ని కాదు. నువ్వు ఏం చేస్తావో చేసుకో. నేను మాత్రం చిన్నాని వదిలేదే లేదు. వాణ్ణి కాపాడి నా కొడుకుని నేను దూరం చేసుకోనా?
వాడిని నేను చేరదీసిందే ఇలాంటి అవసరం వస్తే బలివ్వడం కోసం. వాడు బలి పశువు. వాడి కోసం నువ్వు రికమెండ్ చేస్తే నేను వింటాననుకున్నావా? గెట్ అవుట్. భార్గవి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దీనికి చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏయ్, నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. వెళ్ళరా, వెళ్ళు. మీరా, ఎలా ఉన్నావు చిన్న? మీరెందుకు వచ్చారు? అదేంటి చిన్న, నిన్ను చూడడానికి కూడా నేను రాకూడదా? ఏ? అసలు ఎందుకు చూడాలి? అయినా నేను మీకేమవుతానండి? ఎందుకు నా మీద మీరు ఎంత అభిమానం చూపిస్తున్నారు? ఏం కాకపోవడం ఏంటి చిన్న? నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నాకు కొడుకుతో సమానం. నేనెప్పుడు మిమ్మల్ని అలా చూడలేదండి. మిమ్మల్ని చాలా అవమానించాను, చాలాసార్లు మీతో దురుసుగా ప్రవర్తించాను. మీ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుని మిమ్మల్ని చాలా అగౌరవంగా మాట్లాడాను, మీ మీద దౌర్జన్యం చేశాను. ఇంత చేసిన నా మీద మీకు కోపం రావాలి కానీ నన్ను చూడటానికి రావడం ఏంటండి? పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్ళ మీద అలుగుతారు, గొడవ పడతారు. కానీ పెద్దవాళ్ళు ఎప్పుడైనా చిన్నపిల్లల మీద అలుగుతారా? నువ్వు నా దృష్టిలో చిన్నపిల్లాడివే చిన్న. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు చేసినా అవేవి నా మనసుకి తాకవచ్చున్నా. మీరు చూపించే అభిమానానికి నేను ఎంతవరకు అర్హులో నాకు తెలియదండి. కానీ నా కోసం ఎందుకు మీ విలువైన టైంని వేస్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నీకంటే నాకు ఏదీ విలువైంది కాదు చిన్న. కోర్టులో ఏం జరిగిందో చూసావుగా, అందుకే చెప్తున్నాను. నువ్వు నేరం చేయలేదు అని ఒక్క మాట చెప్పు చాలు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. హైకోర్టుకు వెళ్దాం. నువ్వు చెయ్యని నేరాన్ని నీ మీద వేసుకుని ఎవరినో కాపాడాల్సిన అవసరం లేదు చిన్న. ఇప్పటికే నీకు తెలియక చాలా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోయావు. ఇంకా ఇరుక్కుపోవద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎంత ఖర్చైనా పర్లేదు, నేను చూసుకుంటాను. నీకోసం ఎంత పెద్ద లాయర్నైనా పెడతాను. మన కేసు గెలుస్తాం. కాకపోతే నువ్వు నిజం ఒప్పుకోవాలి. మీరందరూ నా మంచి కోరి ఎన్నోసార్లు ఎన్నో చెప్పారు, కానీ మీ మాట వినలేదు. ఆ భార్గవి మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. ఆవిడ మాటలు నమ్మి మిమ్మల్ని కరుణమ్మని కూడా అవమానించినట్లు మాట్లాడాను. అయినా నా కోసం మీరు పోరాడతాను అంటున్నారు. ఆ ఒక్క మాట చాలండి. నాకు ఊహ తెలిసిన తర్వాత నీకు నేను ఉన్నాను అని చెప్పిన వాళ్ళని, నా కోసం కష్టపడటానికి సిద్ధపడే వాళ్ళని ఎవరిని చూడలేదండి. కానీ ఈరోజు నా కోసం మీరున్నారు, నా కరుణం ఉంది. ఈ సంతృప్తి చాలండి నాకు. అది కాదు చిన్న, నువ్వు లాయర్కి వకాల్తా ఇచ్చేయి. నీకు శిక్ష పడకుండా నేను చూస్తాను. వద్దండి, నన్ను ఇలా వదిలేయండి. అదేంటి చిన్న? అవునండి, నాకు ఈ శిక్ష అవసరం. నేను పడాలి అనే కోరుకుంటున్నాను. ఎందుకు చిన్న? నువ్వు ఏం తప్పు చేశావని శిక్ష పడాలి? ఎందుకు చేయలేదండి? చాలా తప్పులు చేశాను. ఆ భార్గవిని నమ్మడమే నేను చేసిన మొదటి తప్పు. ఆవిడ మాటలు విని నీలాంటి వాళ్లతో గొడవలు పడ్డాను. ఎంతమంది వద్దు వద్దు అంటున్నా వినకుండా చెయ్యని నేరాన్ని నెత్తి మీద వేసుకుని ఇక్కడికి వచ్చాను. చెయ్యని తప్పుకి శిక్ష పడుతుంది అని మీరనుకుంటున్నారు, కానీ తెలిసి చేసిన తప్పుకి శిక్ష పడాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు చిన్న అంత బాధపడతావు? అయిపోయింది, ఏదో అయిపోయింది.
నువ్వైనా నేనైనా తెలియక మోసపోతాం గాని తెలిసి ఎవరు మోసపోరు కదా. నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచించి నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. నా మాట విని కేసు వకాల్తా ఇవ్వు. వదండి, నేను జీవితంలో మర్చిపోలేని ఎదురు దెబ్బ తిన్నాను. ఆ దెబ్బ నా జీవితం మొత్తం బాధ పెట్టాలి. నా తప్పులకి శిక్ష పడాలి. అది ఎలాంటి శిక్ష అయినా సరే అనుభవిస్తాను. నా కోసం ఇంత దూరం వచ్చినందుకు ఇంతకంటే కృతజ్ఞతలు తెలియచేయలేనండి. రాజా, ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే అంకుల్. ఏమేనండి, ఎందుకు అలా ఉన్నారు? నీకేంటే మర్యాద ఇచ్చేది? నమ్మించి మోసం చేసిన రాక్షసి!